చూడండి, మనం ఏం చెప్పుకున్నామంటే ఉప్పు చెడిపోకుండా కాపాడుతుంది. ఉప్పు ఏం చేస్తుంది? చెడకుండా కాపాడుతుంది. రెండు, ఉప్పు శుద్ధీకరిస్తుంది. ఉప్పు ఏం చేస్తుందమ్మా? శుద్ధీకరిస్తుంది. మూడు, ఉప్పు యథార్థతను సూచిస్తుంది. నాలుగు, ఉప్పు మలినం లేకుండా అర్పించడానికి నేను సిద్ధం చేస్తుంది. అలాగే ఐదు, ఉప్పు తెలుపు రంగు ఉంటుంది కనుక పరిశుద్ధతను సూచిస్తుంది. అలాగే ఆరు, ఉప్పు అంటే దేవునికి ఇష్టమైనది నీలో ఉంచులాగున, అంటే దేవునికి ఇష్టమైనది అనగా ప్రతి అర్పణలో ఉప్పు చేర్చబడేలాగా విశ్వాసంతో నేను ఉంచుతుంది అనమాట. ఏడు, ఉప్పు సమాధానానికి గుర్తుగా ఉంది. దేనికండి? సమాధానానికి గుర్తుగా ఉంది ఉప్పు. చూడండి, మార్కు సువార్త 9:49 నుండి 50 వచనాలు. మార్కు సువార్త 9వ అధ్యాయము 49వ వచనం నుండి. దేవుని స్తోత్రం. ఉప్పు ఏమంటే మంచిదే, కానీ దేనివల్ల మీరు సారం సమకూర్చగలుగుతారు? ఇంకా ఆమేన్. ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉందంటే సమాధానము. హల్లెలూయా. ఉప్పు దేనికి సాంతం అండి? సమాధానం అనగా శాంతికి గుర్తుగా ఉన్నది. కాబట్టి ఈ రోజుల్లో చాలా మంది ఉప్పు గుణం కనబడట్లేదు. మరి ఏ గుణం కనబడుతుంది? కారం గుణం. అంటే ఒకరు కళ్ళల్లో నీళ్ళు రావాలని చూస్తున్నారు, కానీ ఒక కళ్ళల్లో ఏం రావాలి? ఆనందం చూడాలి. వారి కళ్ళల్లో ఆనందం చూడాలని లేదు. మరి ఏం కావాలా? వాళ్ళ కళ్ళల్లో ఏం చూడాలమ్మా? కారం చూడాలనుకుంటున్నారు. అంటే ఏడిపించడం సరదాగా ఉంది, కానీ ఏమండి నవ్వించడం అనగా సంతోషము ప్రతి కళ్ళల్లో నేను చూడాలని లేదు. మరి ప్రతి కళ్ళల్లో ఏం కావాలట? వాళ్ళకే కన్నీళ్ళు కావాలని చూస్తున్నారు. అంటే ఏడిపించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏమంటే ఈరోజు సమాధానపరిచే క్రైస్తవులుగా నువ్వు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఏడిపించడం అనేది సైతాను స్వభావం. ఏమండి ఆనందము చూడడం అనేది దేవుని స్వభావం. అందుకే కొంతమంది చెప్తున్నారు, కొంతమంది సాయం చేసినప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళు అంటున్నారు, ఈ సంతోషం ఏ ఏడుపది ఆనంద బాష్పాలు వారు కారుస్తుంటే ఈ సంతోషం కోసం నేను ఇది చేశానని చెప్తున్నారు. ఒక మనిషి ఒకరి సంతోషం కోసం చేసినప్పుడు ఆ మనిషి గొప్పడవుతున్నాడు. ఈరోజు నీవు కూడా ఏమంటే ఏడుస్తున్న వారిని సంతోషపరచగలిగితే ఏమంటే దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. హల్లెలూయా.